యాహ్! వేస్టేజ్ అంటే ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ అనే దాని వల్ల వేస్టేజ్ అవ్వలేదండి. బట్ ఈ డిలేస్ వల్లే డిలేస్ మాకు వలన కొంచెం యాహ్! డిలేస్ వల్లే అయింది. లేదంటే ఈ డిలేలు అది అవ్వకుండా ప్రాపర్ డేట్స్ అన్నీ ఉండి, వాళ్ళకే ఇష్యూస్ అవ్వకుండా అన్నీ ఉంటే ఈజీగా నాకు ఇంకో 25, 30 లక్షలు తక్కువలో అయిపోయే ప్రాజెక్ట్. ఓకే. నేను 394 crore ఫినిష్ చేసి ఉండేవాడిని ఆ ప్రాజెక్ట్. యాహ్! ఇప్పుడు కంప్లీట్‌గా మీకు ప్రాఫిటబుల్ అండి ఇది? యాహ్! అండి. నాకు గుడ్ దట్ నాకు ఈటీవల్ నుంచి సపోర్ట్ ఉంది. ఏవున్నా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకొక టాపిక్ మాట్లాడబోతే ఈ ఇంటర్వ్యూకి నిండుతనం రాదు. ఆ! 'అల్లు శిరీష్' గారితో ఎలా ఉంటది సార్ బాండింగ్? అయ్యో! శిరీష్ సార్ వెరీ స్వీట్ అండి. 'శిరీష్' గారి గురించి నేను ఎక్కువగా వినేదేంటంటే ఆయన పైకి కనిపించరు గానీ, 'అల్లు అరవింద్' గారికున్న బిజినెస్ స్ట్రాటజీస్ అన్నీ ఇంకా హ్మ్. ఎక్కువే ఉంటాయి ఈయన దగ్గర అని అవును. జెప్పేసి అవును. ఏవండీ విన్నా. ఆయనకుండే నాలెడ్జ్ అసలు వేరండి. ఏ ఆహ్, ఆయన ఆబ్వియస్‌గా ఈ మార్కెటింగ్ అన్నీ, బిజినెస్ అన్నీ చదువుకొనొచ్చారు గదా! హ్మ్. సో, ఆయన వరల్డ్ సినిమా చూసారు. ఓకే. సో, వరల్డ్ సినిమా చూస్తుంటారు అన్నీ గూడా. సో, ఆయన ఇన్‌పుట్స్ నాకేమైనా కావాలంటే, సరే దీని గురించి ఏంటి మార్కెటింగ్ అవ్వచ్చు, లేదా సినిమా గురించి అవ్వచ్చు, నేను ఊరికే మెసేజ్ పెడతా ఉంటా. పెడితే లేదు శరత్ ఇది ఇలా చేస్తే బెటర్, ఇది ఇలా చేస్తే బెటర్. బన్నీ గారి మార్కెటింగ్‌లో గాని, ఓహ్! ఎన్టీఆర్‌లో గాని ఆయన ఇన్‌పుట్స్ చాలా ఉంటాయి. అవునా? యాహ్! ఎ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఆ! ఈ విషయం ఆయన గూడా. యెస్. యెస్. చాలా మంది చెప్తా ఉంటారు. ఆయన 'అల్లు అరవింద్' గారికి మించిన బిజినెస్ స్ట్రాటజీస్ ఉంటాయి ఆయన దగ్గర అసలు అనేసి. ఆయన ప్రాపర్ స్ట్రాటజిస్ట్ ఆయన.